దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నుంచి తమకు న్యాయం కావాలంటూ టీడీపీ కార్యాలయంలో 2 రోజుల క్రితం బాబురావు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే ఆ ఎమ్మెల్యే పూర్తిగా తమ సంబంధించిన స్థలంలో గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. దీని మీద న్యాయం చేయండి అంటూ వాళ్ళు పార్టీ ఆఫీస్ చుట్టూ తిరిగారు, అధికారుల చుట్టూ తిరిగారు, కలెక్టర్కి వినతి పత్రాలు ఇచ్చారు. కానీ ఎక్కడ న్యాయం జరగలేదు. చివరికి ఆత్మహత్యాయత్న ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు బాబురావు ఉన్నారు. మనం చూస్తే ఆయన ఆ రోజు కోసుకొని ఆత్మహత్యాయత్నం అంటే ఈ చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు ఆపారు. అయితే ఆ సమస్య పార్టీ పరిష్కరిస్తుంది అనుకున్న పరిష్కారం కాలేదు. అయితే ఈ వార్తను ప్రచురించినందుకు సాక్షి కార్యాలయం మీద నిన్న ఆ చింతమనేని అనుచరులు దాడి చేసి సాక్షి కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనతో బాబురావు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతుంది. సార్, ఏంటి ఇష్యూ ఏంటి? ఎందుకు ఆయన మీద మీరు ఫిర్యాదు చేస్తున్నారు? ఎటువంటి అన్యాయం మీకు జరిగింది? నమస్తే అండి. నా పేరు దాసరి బాబురావు అండి. నా భార్య పేరు దాసరి నాగలక్ష్మి అండి. మేము విజయవాడలో నివాసం ఉంటామండి. మా ఇద్దరికి కలిపి దెందులూరు మండలం చల్లచింతలపూడి గ్రామంలో 9 ఎకరాల 57 సెంట్లు పొలం ఉందండి. మా పొలం చుట్టూ అన్ని పొలాల కన్నా 4 అడుగులు ఎత్తు ఉంటుందండి. ఎత్తుంటే దీన్ని గ్రహించి అక్కడ తెలుగుదేశం లీడర్లండి నాగబోయిన సత్యనారాయణ అండి, పుసులూరి బోస్ అండి, వీళ్ళిద్దరూ కలిపి మీ పొలం ఎత్తుకుంది కదా, ఇందులో 8 అడుగులు మేము గ్రావెల్ తవ్వుకుంటాము, మళ్ళీ మీకు పక్కనున్న పొలాల లెవెల్కి పూడ్చిపెట్టేస్తాము, పామాయిల్ మొక్కలు వేసి పెడతామని మాకు గ్రావెల్ తవ్వుకుంటామని మా దగ్గరకు వచ్చారండి. ప్రభుత్వంచే కావలసిన అన్ని అనుమతులు మేమే తీసుకుంటాం, స్వయంగా మా ఖర్చులతో స్వయంగా తీసుకుంటామని వాళ్ళు చెప్పారండి. కానీ వాళ్ళు సరే అని మేము పొలం ఎత్తుకుంది కదా, నీళ్లు నిలబడతలేదని మేము సరే ఒప్పుకునండి. వారికి వాళ్ళు ఏం చేశారండి, ప్రభుత్వ అనుమతుల కొరకు మీ దగ్గర అగ్రిమెంట్ కావాలని మాతో అగ్రిమెంట్ చేయించుకున్నారండి. అగ్రిమెంట్ సమయంలో మాకు డబ్బులు ఇచ్చారండి. మేము డబ్బులు ఇవ్వలేదంటలేదండి. అగ్రిమెంట్ సమయంలో మాకు డబ్బులు ఇచ్చారండి. మేము అగ్రిమెంట్ రాసామండి. అగ్రిమెంట్లో 3వ పేజీ 6వ కాలంలో క్లియర్గా రాశారండి, ప్రభుత్వ అనుమతులన్నీ మేమే తీసుకుంటామనండి. తీసుకున్నామండి. వాళ్ళు ప్రభుత్వ అనుమతులకు అప్లై చేసాం, వస్తుందని చెప్పారండి. ఈ మధ్యన వర్షాకాలం వచ్చిందండి. నేను విజయవాడ వచ్చేసానండి. కొంచెం అనారోగ్య కారణాల వల్ల 3 నెలల వరకు నేను చేలోకి వెళ్ళకపోయానండి. చేలోకి వెళ్ళి నేను జనవరి 18వ తారీఖున చేలోకి వెళ్ళి చూసేటప్పటికి ఏ విధమైన ప్రభుత్వ అనుమతులు పొందకుండానే 1 ఎకరం వరకు పొలం తవ్వేశారండి. ఇదేంటని నేను అడ్డుకోగా కోరి తవ్వుతుంటే అక్కడ అడ్డుకుంటాకి వెళ్ళానండి. అడ్డుకుంటాకి వెళ్తే పుసులూరు బోస్ అనే అతను దాన్ని కోరి గోతులోకి 2 సార్లు ఒకసారి పడదోసాడండి. ఇదేంట్రా పడదోసేస్తాను మళ్ళీ వెళ్ళండి పైకి ఎక్కితే మళ్ళీ పడదోసేసాడండి. నీకు ఇక్కడ ఎవరు దిక్కులేరు, ఒక బకెట్ మట్టి ఎత్తే చచ్చూరుకుంటావు, మేము అధికార పార్టీ వాళ్ళం, మాకు పెద్దవాళ్ళ అండదండలు ఉన్నాయి, మాకు ఏ విధమైన పరిమితులు అక్కలేదు, ఏ ఆఫీసులో రారు ఇక్కడికే అని నేను బెదిరించి హత్యా ప్రయత్నం చేశాడండి. నేను వెంటనే పారిపోయండి మా భార్యను తీసుకుని దెందులూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసామండి. దెందులూరు పోలీసు వారు పట్టించుకోలేదని మమ్మల్ని. పట్టించుకోకపోతే నేనే స్వయంగా నా పొలం తవ్వేస్తున్నానండి. మైనింగ్ వారికి పీజీఆర్ఎస్ ద్వారా 23/1/25 తేదీన కంప్లైంట్ పెట్టానండి. కంప్లైంట్ పెట్టినా వారు వెంటనే రాలేదండి. ఈ మయ్యం తవ్వేస్తున్నారని రోజును మళ్ళీ ఫిబ్రవరి 4వ తారీఖు అండి. 4వ తారీఖు నేను నా భార్య చేలోకి వెళ్ళామండి. చేలోకి వెళ్ళేటప్పటికి 10 మంది గుర్తు తెలియని మహిళను తీసుకొచ్చారండి. నన్ను నా భార్యని తోసేశారండి. తోసేసి పైగా నా మీద SC/ST కేసులు పెడతాం మీ మీద అని అయినా మేము అడ్డుకుంటానండి. లారీ వెనక చక్రాల కింద తోసేత్తకు ప్రయత్నించారండి. నేను పారిపోయామండి. మీ ఇద్దరం కలిపి పారిపోయి మళ్ళీ దెందులూరు పోలీస్ స్టేషన్లో మళ్ళీ కంప్లైంట్ పెట్టామండి. అయినా పట్టించుకోలేదండి. SP గారికి కంప్లైంట్ పెట్టామండి, మైనింగ్ వారికి పెట్టామండి, MRO గారికి పెట్టామండి, కలెక్టర్ ఆఫీసులు కూడా కంప్లైంట్ ఇచ్చామండి. పట్టించుకోలేదండి. ఇలా చేస్తున్నారండి. నేను 23/1 పెట్టిన కంప్లైంట్కి 2/7వ తారీఖున మైనింగ్ వారు మా చేలోకి వచ్చారండి. మా చేలోకి మైనింగ్ వారు వస్తారని ఎలా తెలుసుకున్నారండి? అప్పుడు దాకా తవ్వుతున్నారండి. అప్పటికప్పుడు మొత్తం మిషన్లన్నీ పట్టుకుపోయారండి. మరి వాళ్ళు ఎలా తెలుసుకున్నారో మాకు తెలియదు. ముందు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో మాకు తెలియదండి. పారిపోయారండి. పారిపోయాక మైనింగ్ వారు నాతో అగ్రిమెంట్ చేయించుకున్న నాగబోయిన సత్యనారాయణకి ఇద్దరు కలిపి అక్రమ మైనింగ్ జరుగుతుందని నోటీస్ ఇచ్చారండి. ఈ నాగబోయిన సత్యనారాయణ మైనింగ్ వారికి నేను బాబురావు గారితో ఏ విధమైన అగ్రిమెంట్ చేయించుకోలేదు, నాకు ఆయనకు సంబంధం లేదు అని ఆయనకి లెటర్ పెట్టాడంటండి మైనింగ్ వారికి. మైనింగ్ వారు ఆ విషయం నాకు లెటర్ పెడుతూ నాకు 1,25,00,000 ఫైన్ చేశారండి. ఇదేం కర్మరా బాబు, నేను తవ్వుతలేదు, నేను ఎక్కడ కట్టుకోను, మరి అగ్రిమెంట్లో ఉన్నట్టు చెయ్యాలి అని చెప్తుంటే మేము అధికారం అండదండలు ఉన్నాయి, మేము అధికార పార్టీ వాళ్ళం, మాకు ఏ సంబంధం లేదు, మేము తవ్వేస్తాం అని రోజు రాత్రులు తవ్వుకుపోతానే ఉన్నారండి వీళ్ళు. ఈ ఆత్మహత్యయత్నం చేశారు, పార్టీ ఆఫీసులో ఆందోళన చేశారు. ఈ తర్వాత ఆగేయా, కొనసాగుతూనే ఉందా? ఏమీ ఆగలేదండి. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా స్టిల్ తవ్వేస్తున్నారంటండి. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. మా చేలు వాళ్ళు అక్కడ చెప్పారండి, చుట్టుపక్కల రైతులు చెప్తున్నారండి. ఇప్పుడు వరకు తవ్వలేదండి. తర్వాత మేము
అన్ని ఆఫీసులు చుట్టూ చేసాం. పార్టీ ఆఫీసులు, తెలుగుదేశం పార్టీ ఆఫీసులు ఇచ్చామండి, మన కలెక్టర్ గారికి ఆఫీసులు ఇచ్చామండి, ఇక్కడే ఇచ్చామండి, అన్ని మైనింగ్ ఆఫీసులు ఇచ్చామండి. కలెక్టర్ ఆఫీసులో 10వ తారీఖు 3 నెలలు అండి పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇచ్చామండి. ఆ మైనింగ్ వారికి రాశారండి. మైనింగ్ వారు మీ చేలో తవ్వుతున్నారు, మీకే సంబంధం, మాకేం సంబంధం అని వారు చెప్పారండి. మళ్ళీ ఏప్రిల్ 7వ తారీఖున ఇచ్చామండి కంప్లైంట్. ఏప్రిల్ 18వ తారీఖుని మళ్ళీ చేలోకి వెళ్ళండి, నేను ఇస్తానండి. మేము వెళ్ళేటప్పటికి తవ్వేస్తున్నారండి. మా కారు అక్కడ ఆగిందండి క్వారీలో. కాగేటప్పటికి చుట్టూ 10 మంది మహిళలు వచ్చి మూగేసి మమ్మల్ని కారు దిగనివ్వకుండా కారుని జేసీబీ కట్టేసి మేము కారులో ఉండగానే మమ్మల్ని లాక్కుపోతున్నారండి. కారు అటు ఇటు ఊగిపోతుందండి. అయినా కారు రాయి గుద్దేసి డోర్ ఓపెన్ అయిపోయి మా ఆవిడ కింద పడిపోయిందండి. ఆవిడకి దెబ్బలు తగిలియండి. నన్ను ఎక్కడికో తిమ్మన్నగూడెం గ్రామంలో 3 కిలోమీటర్లు తీసుకెళ్ళి అక్కడ పాడేశారండి. అక్కడ పాడేస్తే నేనేం చేయనండు, 3 ఎకరాలు తవ్విందానికే 1,25,00,000 ఫైన్ వేశారండి నాకు. ఇంకా ఉన్న 6 ఎకరాలన్నర కూడా తవ్వేస్తే ఇంకా 4 కోట్లు వేస్తారండి. నేను సామాన్య రైతునండి, మేము అంతంత డబ్బులు పెట్టి మేము కట్టుకోలేమండి. ఆ బాధతో ఏం చేయాలో తెలియదండి నాకు. ఎవరో పట్టించుకోవట్లేదండి, ఆఫీసర్లు ఎవరో పట్టించుకోపోయేటోటికి నాకు ఏం చేయాలో తెలియక మేము ఇక పార్టీ ఆఫీసులో ఆత్మహత్య చేసుకుందాం, వీళ్ళ చేతిలో వచ్చేదానికన్నా వెళ్ళి పార్టీ ఆఫీసులో ఆత్మహత్య చేసుకుందామని నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ తెలియజేస్తూ, నిరసన తెలియజేస్తూ, ఆవేశంలో నాకే తెలియకుండా ఆ బాధతోటి నేను చెయ్యి కోసేసుకున్నానండి. ఇక చచ్చిపోదాం అంటున్నామండి. అంతవరకు అక్కడ ఉన్న వాళ్ళు రక్షించి మమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళారండి. స్టిల్ ఈ రోజు కూడా ఆపుతలేదండి. ఈ రోజు కూడా తవ్వేస్తాను, ఇంత గొడవ జరుగుతున్నా సరే ఆఫీసులో పట్టించుకుంటలేదండి, ఎవరో పట్టించుకుంటే మేము ఏం చేయలేదు తెలియదండి. మీకు బెదిరింపులు కూడా వచ్చాయని చెప్పారు. ఎటువంటి బెదిరింపులు వచ్చాయి, ఏం చెప్పారు? మాకు బెదిరింపులు కూడా వచ్చినాయండి. మేము అధికార పార్టీ వాళ్ళం, ఏ పరిమితులు అక్కర్లేదు, ఇంకా మీరు వచ్చి సంతకాలు పెట్టండి, అని చెప్తున్నారండి. మాకు ఫోన్లో బెదిరింపులు కూడా వచ్చినాయండి. ఈ విధంగా మమ్మల్ని బెదిరిస్తున్నారండి. ఎందుకంటే మీ దగ్గర డబ్బు పెట్టుకుని ఇన్ని రోజులు కూడా మాట్లాడుకోకుండా, వచ్చే సమాధానం చెప్పుకోకుండా కూర్చుని ప్రశ్న వస్తేనేమో కారు ఉంటే కారు ఆగుద్ది ఏంటి సార్? మేము కాదండి, మీరు దారిలో కారు పెట్టి కూర్చుని నాకు ఆగుద్ది ఏంటి? కాదండి సార్, మేము పర్మిషన్ పెట్టి తోలుకోమని వాళ్ళకి చెప్పాము. అవును, నేను వచ్చాను, మీకు ఏమన్నాను? రండి పర్మిషన్ పెడదాము, పెట్టుకోండి పర్మిషన్ పెడదాం. పెట్టుకోండి కదండి, మీరు రాసిన అగ్రిమెంట్ మీద పర్మిషన్ కుదరదు. మేము పెట్టుకోండి, మరి ఎలా పెట్టుకుంటారో మాకు తెలియదు. మీరు రాసిన అగ్రిమెంట్ మీద పర్మిషన్ కుదరదు. పెట్టుకుంటామని మీరు ఎలా రావాలో మేము వచ్చి ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చొని మిమ్మల్ని ఆయన్ని వచ్చి ఇక్కడ కూర్చుని ఫార్మాలిటీస్ తిరిగి వాళ్ళని మైనింగ్ వాళ్ళని పిలుస్తానని చెప్పాను. అంటేనేమో ఆయన వస్తే వస్తానని చెప్పి మీరు అన్నారు. 10 రోజులు అయింది, ఆయన దొరకలేదు నాకు. పర్మిషన్ పెట్టిన తర్వాత తోలుతానండి. ఇప్పుడు బండి వచ్చింది, బండి తోలనండి. నాకు లారీకి 8,500 పడుతుందండి. ఏమండి, ఒక లారీ వెళ్తే నాకు 8,500 పైన వేస్తున్నారండి. మళ్ళీ మొన్న వచ్చి మళ్ళీ వెళ్ళారండి, మళ్ళీ 2 రోజులు మళ్ళీ వస్తారండి. మీరు ఇలా తోలికి వెళ్తా ఉంటే నేను ఇలా కట్టుకుంటా ఉన్నా సార్. ఏమండి, మీరు ఇలా మీరు కంప్లైంట్ పెట్టుకుని మేము కంప్లైంట్ ఎందుకు పెట్టవలసి వచ్చింది సార్? అవునండి, దానికి కూడా ఒక పద్ధతి ప్రకారం కాకుండా వెళ్ళారు కదా మీరు. మేము పద్ధతికి ముందు చెప్పాము సార్ వాళ్ళకి. ఇప్పుడు ముందు ఏదైనా కానీ తోలుకొని ఇస్తారా, తోలని ఎవరో చెప్పండి మిషన్ సార్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు డైరెక్ట్ గా ఆయనదే పంపించారు. నేను చెప్పాను ఆఫర్ చెప్తే ఇలాగా ఎమ్మెల్యే గారు తోలుతారు, బోసుకు సంబంధం లేదండి అని చెప్పి. సార్ మా మీద ఎక్కిచ్చేసి తోలుకెళ్ళిపోండి సార్. మేము వాళ్ళు 5 కోట్లు ఎత్తే మేము పైన కట్టలేము సార్. మేము మీద ఎక్కిచ్చేసుకుని మీరు తోలుకుపోండి సార్. మేము కాదాను మేము మీద ఎక్కిచ్చేసుకుని తోలుకుపోమంటారా? డైరెక్ట్ గా ఎమ్మెల్యే గారు తోలుతున్నారని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆయన చెప్పారండి, ఎమ్మెల్యే గారు వాహనాలు వచ్చినాయి, ఎమ్మెల్యే గారు లారీలు వచ్చినాయి, ఎమ్మెల్యే గారు మిషన్ వచ్చిందని ఆయన చెప్పి బెదిరించారండి మమ్మల్ని. ఇప్పుడు కోరియల్లో కూడా డ్రైవర్లు కూడా అదే చెప్తున్నారండి. 90 లక్షలు కడతాకి వాళ్ళకి పర్మిషన్ పెట్టుకోమని రాసిచ్చాం, అగ్రిమెంట్ అసలు మీరు ఇచ్చిన కాగితం మీద ఆడే పెచ్చమండో కొడుకు మంచి మొండో కొడుకు అర్థం కావట్లా. ఆ కాగితం మీద ఎవడెత్తాడు పర్మిషన్? నేను మీ పేరు మీద ఇవ్వాలి. మేము పెచ్చమండో కొడుకులు ఉండి వాళ్ళు కాదండి, మేము పెచ్చమండో కొడుకులు మీ చేతులు ఇరుక్కున్నాం. ఆ పెచ్చమండో కొడుకులు కాబట్టి 90 లక్షలు తీసుకుని మీ దగ్గర పెట్టుకుని ఏంటంటే ఆయన ఆడి మీద కేసు పెట్టారు. ఎదురు డబ్బు దొబ్బేసి ఆడి మీద ఎదురు కేసు పెట్టారు. మరి మేము పెచ్చమండో కొడుకులు సార్, మీరు వీళ్ళు ఎందుకు అవుతారండి? అదండి మరి ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు? అంటే ఇప్పటికే మీరు లీజు రద్దు చేయాలని చెప్తున్నారు, మైనింగ్ ఆపాలని చెప్తున్నారు, కానీ ఎమ్మెల్యే అక్కడ మళ్ళీ ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు ఏలూరులో మళ్ళీ ఆయన అనుచరులతో ఈ రోజు ఆందోళన చేస్తున్నారు. మేము అనుమతులు లేకుండా తవ్వద్దు అంటున్నామండి, అనుమతులు పెట్టుకుని తవ్వుకోమంటున్నామండి. అన్ని అనుమతులకి వాళ్ళకి లెటర్ ఇచ్చామండి. ముందు ఈ పాత క్లియర్ చేయమంటున్నామండి. 1,25,00,000 వారే అనుమతులు లేకుండా తవ్వేశారు కదండి. ఈ పాత క్లియర్ చేసి తవ్వుకుంటే తవ్వుకోమంటున్నామని చెప్తామండి. అదండి
పాత క్లియర్ చేయమంటున్నామండి. మీ వార్త మీరు ఆత్మహత్యత్నం చేసుకున్నారు, దెందులూరు ఎమ్మెల్యే కారణం అని చెప్పారు. ఈ వార్త ప్రచురించినందుకు సాక్షి కార్యాలయం మీద దాడి జరిగింది, దాన్ని ఎలా చూస్తారు? అదంతా చాలా దారుణం అండి. ఇది చాలా దారుణం చేస్తున్నారండి. ఉన్నట్టు రాత్రి వాళ్ళ మీద దాడి చేయటం అనేది చాలా అన్యాయం అండి, అక్రమం అండి, దౌర్జన్యం అండి. అలా అనుకుంటున్నానండి. మరి అది ప్రజాస్వామ్యంలో ఇలా జరుగుతుందంటే నాకు ఆశ్చర్యంగా ఉందండి. మరి పార్టీ ఎవరు పట్టించుకుంటారో మరి అర్థం కావట్లేదండి. ఇప్పటికీ నా చేతిలో ఈ రోజు కూడా తవ్వేస్తున్నారండి. ఇప్పటికే తవ్వేస్తున్నారండి, ఆపలేకపోయారండి. మరి ఏం చేయాలి? ఈ రోజు కూడా తవ్వేస్తున్నారు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదండి. మరి ఇంకా మేము బతకాలా చచ్చిపోవాలండి? మా భార్యాభర్తలు బతకాలా చచ్చిపోవాలో చెప్పండి. పోని ఆ పర్మిషన్ పెట్టి తవ్వుకోమనండి, పర్మిషన్ పెట్టి తవ్వుకుంటలేదండి. మరి ఏం చేయాలండి నేను? అందుకు మళ్ళీ ఆత్మహత్య ప్రయత్నం చేశానండి నేను. పార్టీ ఆఫీసులో ఆత్మహత్యత్నం చేశారు, మీరు అక్కడే ఉన్నారు, ఆపే ప్రయత్నం కూడా చేశారు. అక్కడ ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీకు ఏం చెప్పారు? మాకేం చెప్పలేదండి. మణిపాల్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అని ఆటో ఎక్కిచ్చారండి. మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళి మేము వస్తాం నడవండి అన్నారండి. అంతవరకు తప్ప ఇప్పుడు వరకు మా దగ్గరికి ఏ అధికారు రాలేదండి. మమ్మల్ని ఏం పేసినించలేదండి. మమ్మల్ని ఏం మాకు అసలు ఏ సమాధానం ఇప్పుడు రాలేదండి. మేమే ఉండి చేయించుకున్నామండి. మా అల్లుడు గారికి ఫోన్ చేసామండి. ఆయన వచ్చి ఇక్కడ ఒక్కళ్ళు ఎలా ఉంటారని చెప్పి గుంటూరు రమేష్ హాస్పిటల్ గారికి తీసుకెళ్లారండి. ఆయన అక్కడ పని చేస్తున్నారండి. మన ఫస్ట్నే జాయిన్ అయ్యారు. అక్కడ సర్జరీ చేయించి పంపించారండి. ఊళ్ళో కూడా ఎవరన్నా మాకు సపోర్ట్ చేస్తుంటే సపోర్ట్ చేయకుండా వాళ్ళని కూడా మీ పథకాలు ఆపేస్తాం, మిమ్మల్ని అలా చేస్తాం ఇలా చేస్తామని బెదిరిస్తున్నారండి. ఊళ్ళో కూడా మాకు తోటి ఎవరితోటి మాట్లాడనివ్వలేదండి. మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దాం నడవండి అంటున్నారండి. మాతోటి ఎవరైనా మాట్లాడుతుంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దాం నడవండి అంటున్నారండి. మొన్న బెదిరింపు కాలంలో కూడా ఆయన ఎమ్మెల్యే గారి మిషన్ తోలేద్దని పదే సార్లు చెప్పారండి. ఆ వాయిస్ కూడా వినిపించామండి మేము. అయినా సరే ఎవరో మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. మరి మళ్ళీ వెళ్ళి ఎమ్మెల్యే గారేమో నాకేం సంబంధం ఉందని నిన్న ఆందోళన చేస్తున్నారండి. దానికి మేము మనోభావం సాక్షి టీవీ వాళ్ళకి తెలుపుతున్నామండి. దారుణంగా అతి దారుణంగానండి మేము అండదండలు ఉన్నాయి అని చెప్పండి. లేడీస్ అని చూడకోకుండా కూడానండి ఆ లెక్కన చేల్లో ఈడ్చేసండి. రావుల్లో ఒళ్ళంతా కొట్టుకుపోయినా సరే ఎస్ఐ గారు ఆ దెబ్బలతోటి వెళ్ళామండి ఎస్ఐ గారి దగ్గరికి. నేనేం చేయనమ్మా కంప్లైంట్ ఇవ్వండి అంటారండి. తీసుకుని పక్కన పెట్టేస్తున్నాడు. కానీ ఈ రోజు వరకు కంప్లైంట్ తీసుకోలేదండి ఎస్ఐ గారు. ఎస్పీ దగ్గరికి వెళ్ళామండి. ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే ఆయన అదే మాట చెప్తారు, మీరు రెగ్యులమెంట్ రాశారుగా మట్టి తోలుకొనివ్వండి, మీకెందుకు దాని మీద రాశారుగా పర్మిషన్ తెచ్చుకోమని, తెచ్చుకుంటే మీకేంటి, తెచ్చుకోకపోతే మీకెందుకు, మీరు అడ్డెందుకు వెళ్తున్నారు, అడ్డెళ్తే అలాగే కొడతారమ్మా, మేము ఎందుకు వచ్చి ఆపుతాము. ఎస్పీ గారే చెప్తున్నారండి, చెప్పారండి ఎస్పీ గారు చెప్పారండి అలాగని అన్నారండి. ఇంకేం చేయము వచ్చేసామండి. తెల్లారేమో నోటీసులు వచ్చినాయండి మాకు. పైన వేసిన నోటీసు, ఆయన నాకేం సంబంధం అన్నా లేని నోటీసు వచ్చినాయండి. అవి పుచ్చుకుని మళ్ళీ వెళ్ళామండి ఎస్పీ గారి దగ్గరికి. లోనకి రానివ్వలేదండి ఎస్పీ గారు మాకు. రానికుండా కింద వాళ్ళేమో కలెక్టర్ గారు రాశారు వెళ్ళండి అన్నారండి. కలెక్టర్ మేడం గారి దగ్గరికి వెళ్ళామండి. ఆమె లేదు అని అక్కడ చెప్పారండి. 2-3 రోజులు 4 రోజులు వరుసనే తిరిగామండి. ఆమె లేదు అని చెప్తున్నారండి. అప్పుడు స్పందనలో పెట్టామండి. స్పందనలో పెడితే ఈడీ గారిని పిలిపించారండి. కలెక్టర్ మేడం గారు, జాయింట్ కలెక్టర్ మేడం గారికి పెట్టారండి మాకు. అక్కడ పిలిపించిందామా ఏంటో చూడండి అన్నారు. నేను పైన వేసి పంపేశానండి. అంటే ముందు చూడవయ్యా అన్నారామా. అంతవరకు జరిగిందండి. ఆయనేమో మళ్ళీ వచ్చి చేలోకి రాలేదు, చేయలేదండి. మళ్ళీ సోమవారం వెళ్తామేమో అని మాకు 8 ఫోన్ చేసి ఆయన మా వాళ్ళు వచ్చారా నిన్న నేను సరిచేయమన్నానని చెప్పి అడిగారండి. మరి ఎవరూ రాలేదండి. మేము ఇక్కడే ఉన్నామండి, సేనకాడ ఉంటున్నామండి, పక్కన గుడి ఉంది, గుడిలో ఉంటాం మేము, ఎవరైనా వస్తున్నారేమో అని చెప్పి ఎవరు రాలేదండి అని చెప్పామండి. ఆయన క్లోజ్ చేశారండి. అక్కడ ఏమీ లేదు, పోలీసు వారు మేము చెప్పాము అక్కడ ఏమీ లేదు అసలు అని చెప్పి క్లోజ్ చేసేసారండి. మళ్ళీ పెట్టామండి. తర్వాత సోమవారం మళ్ళీ పెట్టామండి. ఇవరికి ఎంఆర్ఓ గారికి పెట్టారండి. ఆమె ఇప్పుడు వరకు ఏ స్పందన లేదండి. ఆమెకు రోజుకి నేను 20 కాళ్ళు చేస్తున్నానండి. అసలు ఫోన్ ఎత్తరండి ఎంఆర్ఓ గారు. ఏమోనండి ఎమ్మెల్యే గారు భయపడే ఎత్తలేదు ఏమోనండి. ఏం మరి చెప్పదండి ఆమె అసలు. లేదండి యూఆర్ఓని పంపుతానంటదండి. ఎప్పుడన్నా వారానికి ఒకసారి ఎత్తండి. ఎంఆర్ఓ గారిని యూఆర్ఓ గారిని పంపుతానంటదండి. యూఆర్ఓ గారు రాలేదండి, ఎంఆర్ఓ గారు రాలేదండి. ఇప్పుడు వరకు ఏ మైనింగ్ వాళ్ళు ఏ ఆఫీసరు, ప్రతి ఆఫీసరు మాకు తెలిసినంత లెక్క లెటర్లు ఇస్తానే ఉన్నామండి. ఆఫీసులు తిరుగుతానే ఉన్నామండి. జనవరి 18 నుంచి ఈ రోజు వరకు తిరుగుతానే ఉన్నామండి. అయినా సరే వాళ్ళు మట్టి ఆపలేదండి. మమ్మల్ని అలా కొడతానే ఉన్నారు. అలా చేస్తాను ఈ రోజుకి కూడా ఆపలేదండి. వాళ్ళు కూడా తోలేస్తున్నారండి. ఇది చెప్తున్నారు. ఆ మైనింగ్కు సంబంధించి అన్ని పర్మిషన్లు తీసుకుంటామని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ ఏ పర్మిషన్ తీసుకోకుండా మైనింగ్ తవ్వకంతో మైనింగ్ డిపార్ట్మెంట్ దాదాపు 1,25,00,000 రూపాయలు ఫైన్ వచ్చింది. దీని సంగతి తేల్చండి అంటూ వాళ్ళు అడగడము, దాన్ని ఎమ్మెల్యే అధికారికంగా తన వాహనాలతో తరలిస్తున్నారు, తన
ఏవైతే జేసీబీలు ఉన్నాయో దాని నుంచి మట్టి తరలింపు జరుగుతుందంటూ కూడా ఆడియో రిలీజ్ చేసిన పరిస్థితి. ఖచ్చితంగా న్యాయం చేయాలంటూ బాధితులు బాబురావు కానీ వాళ్ళ మిస్సెస్ కానీ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చివరికి ఆత్మహత్యాయత్నం కూడా చేసుకున్నారు. ఈ సమస్య పరిష్కారం కాకపోతే మాకు చావే దిక్కు అంటూ కూడా వాళ్ళు మొరపెట్టుకుంటున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ బాలుతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.